నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లాకు పూర్వ వైభవం వస్తుందన్న మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు. నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్న కొల్చారం మండల అధ్యక్షులు. ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన నాగులగారి మల్లేశం గౌడ్. చిన్నశంకరంపేట మండలంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం. 11 శాఖలకు 7 శాఖలు మాత్రమే హాజరయ్యారన్న మాలతి. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 282ను రద్దు చేయాలన్న సిపిఎం నాయకులు. వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు కార్మికులతో ధర్నా నిర్వహించిన గౌరీ. తొలి ఏకాదశి పండుగ రోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ మొగిలి ఆధ్వర్యంలో వారి స్వగ్రామం అలీరాజపేటలో 30 మొక్కలు నాటారు. ఏనుగుల అమృతమ్మ మరియు కుటుంబ సభ్యులు వారి ఇంటి ప్రాంగణంలో 30 మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. తొలి ఏకాదశి పండుగ రోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ మొగిలి ఆధ్వర్యంలో వారి స్వగ్రామం అలీరాజపేటలో 30 మొక్కలు నాటారు. హర్తసేన గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ మొగిలి మాట్లాడుతూ తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని ఏనుగుల అమృతమ్మ మరియు కుటుంబ సభ్యులు వారి ఇంటి ప్రాంగణంలో 30 మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి ఈ ప్రకృతిని కాపాడాలన్నారు. ప్రతి పండుగ రోజున ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని ఈ ప్రకృతిని కాపాడాలన్నారు. మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగదేవ్పూర్ మండల హర్తసేన కోఆర్డినేటర్ లోకేష్ మొగిలి, కాటేపల్లి కృష్ణారెడ్డి, భవానీ, మణివర్ధన్ రెడ్డి, సతీష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సురేష్ చారి, అశోక్ గౌడ్, వెంకట్చారి, శేఖర్, చింటూ, ఆనంద్ రెడ్డి పాల్గొన్నారు. నమస్కారం. Toli Ekadashi. We have planted 30 trees in our neighborhood. I have to thank my grandma and our XMP for giving us this opportunity to plant trees. Trees are essential to environment and helps produce oxygen and are essential to our youth. I hope everyone else follows follows our example and keep planting their plants in the neighborhood. Thank you. అల్రాజ్పేట గ్రామంలో మా ఇంటి దగ్గర మా ప్లేస్లో మేము ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా 30 మొక్కలను నాటాము. అందరూ వీలైనంతలో సమయం వృధా చేయకుండా అందరూ మొక్కలను నాటి వాతావరణాన్ని అభివృద్ధి చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు తొలి ఏకాదశి పండుగ రోజున నా గ్రామం అల్రాజ్పేటలో గౌరవనీయులు పెద్దలు ఏనుగుల అమృతమ్మ గారు మరియు వారి సభ్యులందరూ కూడా ఈరోజు 30 మొక్కలు నాటడం జరిగింది. పండుగ రోజు ఒక 30 మొక్కలు నాటడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా వృధా ఖర్చు చేయకుండా ఎలాంటి కార్యక్రమాలైనా ఎలాంటి పండుగ రోజులైనా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా గ్రామ పెద్దలు, గ్రామ హరిత సైనికులైనటువంటి మా వెంకటాచారి గారు కావచ్చు, మా మధుసూదన్ రెడ్డి గారు కావచ్చు, అండ్ మా లోకేష్ రెడ్డి గారు, కేకే రెడ్డి గారు, అశోక్ గౌడ్ గారు, సురేష్ చారి గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అందరికీ కూడా వారి యొక్క పండుగ రోజు ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా సమయాన్ని ఇచ్చి మొక్కలు పెట్టడానికి ఈరోజు వచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేక ఉదాహరణ తెలియజేస్తూ ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు జోగినపల్లి సంతోషరావు గారికి ఈ ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగల్పర్తి గ్రామంలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మొహరం పండుగ సందర్భంగా మాజీ సర్పంచ్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగల్పర్తిలో మొహరం పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మొహరం పండుగ సందర్భంగా మాజీ సర్పంచ్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. రాత్రి గ్రామంలో పీర్ల ఊరేగింపు నిర్వహించి అసైదుల ఆటలు ఆడుతూ ఉత్సాహంగా గ్రామస్తులు పీర్ల ఉత్సవంలో పాల్గొన్నారు. పీర్లకు బెల్లం, ఊదు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం కుల మతాలకు అతీతంగా గ్రామంలో మొహరం ఉత్సవాలు నిర్వహిస్తామని మాజీ సర్పంచ్ రామకృష్ణారావు మైనార్టీ అధ్యక్షులు షఫీ తెలిపారు.
చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మాలతి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. 11 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా 7 శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మాలతి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. 11 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా 7 శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, మండల ప్రజలే కాకుండా సమస్యలు ఉన్న ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే వాటిని వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు హాజరు కావడం జరుగుతుందని, హాజరు కాని అధికారుల వివరాలను జిల్లా అధికారులకు నివేదిక పంపించడం జరుగుతుందన్నారు. తప్పకుండా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు. ప్రజలు మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని, సమస్యలు ఏవి ఉన్నా ఇక్కడే దరఖాస్తులు చేసుకోవాలని ఆమె మండల ప్రజలకు తెలిపారు. శంకరంపేట మండల ప్రజలందరికీ నమస్కారం అండి. నేను తహసీల్దార్ శంకరంపేట, కొత్తగా జాయిన్ అయ్యాను. ఇక్కడ పేరు మాలతి. ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఆఫీసర్స్ ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఎందుకంటే ప్రజలు అంత మెదక్ వెళ్ళలేరు కాబట్టి, దూరం వెళ్ళలేరు కాబట్టి ఎవ్రీ మండే రోజు మనం ఇక్కడ ప్రజావాణి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్ తహసీల్దార్స్ దయచేసి ఖచ్చితంగా మండే రోజు 10:30 వరకు ప్రజావానికి అటెండ్ కావాలని కోరుతున్నాను. అలాగే ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ సమస్యలను అంత దూరం వెళ్ళి మెదక్లో చెప్పే కన్నా మా దగ్గర ఇచ్చేస్తే ఆ సమస్య మేము ఇక్కడ తొందరగా పరిష్కరించడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మండల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అధికారులు ఎవరైనా అటెండ్ కాకపోతే ఈ విషయాన్ని పై అధికారులకు చెప్పాల్సి ఉంటుంది, నివేదిక పంపాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ గమనించేసి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా సోమవారం రోజు 10:30 వరకు ప్రజావానికి అటెండ్ కావాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాను. 11 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే అన్ని శాఖల అధికారులు ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే. మేబీ ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్ప మిగతా వాళ్ళందరూ అటెండ్ కావాలి. చిన్నశంకరంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, కొరమిపల్లి మాజీ సర్పంచ్ రంగారావులతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీని వీడి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు తరలి వెళ్లారు. చిన్నశంకరంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, కొరవిపల్లి మాజీ సర్పంచ్ రంగారావులతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీని వీడి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి భారీ కాన్వాయ్తో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, చిన్నశంకరంపేట మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కుమార్ గౌడ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీలోకి తన సొంత గుడిలోకి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు సుమారు 300 మంది పార్టీలో చేరుతున్నారని, ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీకి మండలంలో పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుని పార్టీ సత్తా చాటుతామన్నారు. జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆదేశాల మేరకు కలిసికట్టుగా పనిచేస్తూ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి పాటుపడతామన్నారు. ఈ కార్యక్రమంలో చందంపేట సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ యాదగిరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, కుమార్ గౌడ్, సుధాకర్ నాయక్, పడాల శ్రీనివాస్, నరసింహారెడ్డి, ఔసుల రవీందర్ రెడ్డి, సురేష్, ఏమాచంద్రం, గోపాల్ నాయక్, శ్రీనివాస్ పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకురాలు పద్మాదేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారి సమక్షంలో మా గతంలో తెలంగాణ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించినటువంటి యువ నాయకుడు, తెలంగాణ మొదటి నుంచి కూడా తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి నరేందర్ అన్న గారు మళ్ళీ తిరిగి తన సొంత గూటికి రావడం జరుగుతుంది. అందరం కూడా ఆయన రావడాన్ని మేము స్వాగతిస్తూ హర్షిస్తున్నాం. మళ్ళీ గత పూర్వవైభవాన్ని తీసుకురావడానికి అందరం కూడా కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా అందరం కూడా పార్టీ కోసం కష్టపడి మళ్ళీ పార్టీని తప్పకుండా అందలం ఎక్కించడానికి అందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి ఆయన తరఫున ఈరోజు ఒక 300-400 మందితో మేము ఈరోజు తెలంగాణ ప్రగతి భవన్లో జాయిన్ కావడానికి వాళ్ళతో మేమందరం కూడా బయలుదేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రంగారావు అన్న కొరివిపల్లి గ్రామస్తుడు, కొరివిపల్లి మాజీ సర్పంచ్ గారు కూడా పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము సాదరంగా ఆహ్వానం పలుకుతూ అందరినీ కూడా
మళ్ళీ కలుపుకొని ముందరం కూడా ఒక కలిసికట్టుగా ఏకతాటిపై ఉండి మళ్ళీ అక్కగారికి పూర్వ విజయాన్ని తీసుకురావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ. నమస్కారం. ఈరోజు గౌరవ మా ప్రీతం నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ కేటీఆర్ గారు, మరి అదేవిధంగా హరీష్ రావు గారి సమక్షంలో తెలంగాణ భవన్లో మా స్థానిక ఇంతకుముందు గతంలో మా పార్టీలో ఉండి పనిచేసి మొన్న రీసెంట్గా లాస్ట్ ఎలక్షన్లో పోయినటువంటి గంగా నరేందర్, అదేవిధంగా రంగారావు గారు, అదేవిధంగా శ్రీశైలం గారు, ఇంకా కొంతమంది నాయకులు సుమారు 300 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడి మా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి మండల పక్షాన సాదర స్వాగతం పలుకుతూ, ఇంతకుముందు కూడా గతంలో వాళ్ళు మేము కూడా అంతా కలిసి పనిచేసినాం. రేపు కూడా ఈ పార్టీ అదేవిధంగా వాళ్ళు వస్తున్నందుకు మా పార్టీ మండలంలో బలోపేతమే కాకుండా రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లు కానీ వచ్చే ఏ ఎలక్షన్లు వచ్చినా మేము ధీటుగా ప్రత్యర్థులను ఎదుర్కొని బ్రహ్మాండంగా దిగ్విజయం సాధిస్తామని చెప్పి ఈ సభముఖంగా తెలియజేస్తాం. జై హింద్, జై తెలంగాణ. తనను బీఆర్ఎస్ లో చేరమని అడిగితే ఒప్పుకోలేదని కేసీఆర్, కేటీఆర్ తనను టార్గెట్ చేస్తున్నారని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆత్మ గౌరవంతో ఉన్నానని, ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు చేయనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను మేము వచ్చినటువంటి 1.5 ఇయర్లోనే పేదలకు ఇల్లులు కానీ, భూముల సమస్యల పరిష్కారం కానీ, ఊరూర్ల రోడ్లు కానీ, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ, మన ప్రభుత్వ పథకాలు కూడా ఇంటింటికి చేరుతున్నాయి. సన్న బియ్యం కానీ, గ్యాస్ కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, సన్నధాన్యం కొనుగోలు కానీ, ఇవన్నీ చూసి సహించలేక వాళ్ళని పబ్లిక్ మర్చిపోతున్నారు కాబట్టి మేము ఉన్నామని చెప్పుకోవడం కోసం పాపం కేటీఆర్ గారు ఆడిస్తున్నటువంటి డ్రామాలో ములుగులో ఇచ్చేస్తున్నారు. కేటీఆర్ మొదటి నుంచి కూడా నా మీద కక్ష గట్టి నేను ఓడించుతాం చూడు అని అసెంబ్లీలో కానీ బయట కానీ అనేక సార్లు చెప్పి ట్రై చేసిండు, ఓడిపోయిండు. నేను మొదటి నుంచి ఒకటే అంటున్నా, నేను ఎవరి జోలికి పోను, నా జోలికి వచ్చినోడు ఎవడు బాగుపడలేదు, అది నా నోటి వాక్యమే. ఎలక్షన్ల ముందు కూడా నేను పబ్లిక్ సేవ చేసిన, ప్రజలతోటి ఉన్నా, ఇప్పుడు కూడా ప్రతి వారం 2-3 రోజులు ములుగుకు అందుబాటులో ఉంటా, మిగతా అంతా రాష్ట్రంలో ఇక్కడ ఉన్న చేస్తా. కావాలని ఇవాళ బుట్టాయిగూడెంలో ఒక టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలంటే మీరు ప్రేరేపించారు. నువ్వు ఇయ్యలేదా ఇల్లులు, మేము ఇస్తే ఆయన భార్య అంగన్వాడీ టీచర్ కూడా నేనే ఇచ్చిన. సిగ్గు లేకుండా చిన్న స్థాయి కార్యకర్తల్ని మందు డబ్బాలు బట్టి ఊరు వేసుకొని ఇట్లాంటివన్నీ ప్రేరేపించేది వాళ్ళకి ఇక్కడ ఏం రాజకీయం చేద్దామంటే ఏం సబ్జెక్ట్ దొరకట్లేదు. ఎందుకంటే అందుబాటులో ఉంటాం, మా కార్యకర్తలు కూడా అలర్ట్గా ఉంటారు, ఎక్కడెక్కడ పబ్లిక్లో ఉంటారు. దానికి తోడు ఇప్పుడు 5,000 మందికి ఇల్లులు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ తట్టుకోలేక పబ్లిక్ మమ్మల్ని మర్చిపోతున్నారు అని ఒక కుట్ర రాజకీయాలు తెరలేపారు. ఇవాళ ఇల్లులు ఇచ్చిన వాళ్ళ మీద మీకు ఏమన్నా అనుమానం ఉంటే, వాడు ఉన్నోనికి ఇచ్చినామంటే మీరు డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్లో పోయి మెమోరాండం అని చెప్తున్నాం, మేము తొలగిస్తాం, మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. అంతేగాని మొత్తం ఇవి డూబు అంటే రేపు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు కూడా ధర్నా చేస్తారు, నిలదీస్తారు. నువ్వు ఇయ్యలేదు, మమ్మల్ని ఇయ్యనియలేదు. నేను ఆత్మహత్య చేసుకున్న అబ్బాయి విషయంలో కూడా ఆయన రాసిన దాంట్లో మా వాళ్ళ పేరు లేదు. ఆయన రోజు ఏదో అలిగేషన్ పెట్టారని మరి నీ మీద ఎవడన్నా చేయేస్తాడు, నిన్ను ఎవరన్నా తిడతారు. మరి బీఆర్ఎస్ నాయకులు లెక్క ఆఫీసులో పోయి దాడి చేయమంటారా? వాళ్ళు పోయి మొన్న ఒక మీడియా మీద ఆఫీసులో పోయి దాడి చేశారు. మేము ఇక్కడ ఎవరైనా చేస్తే వెంటనే మేమే కేసు పెట్టించినాం. మా వాళ్ళు 1-2 తప్పు చేస్తే కేసు పెట్టించి కోర్టులో హాజరుపరిచారు, పక్కకు పెట్టేసినాం. మీరేమో మీ మీద దాడి చేస్తే, మీ మీద ఎవరైనా అలిగేషన్ పెడితే మీరు వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేస్తారు. అదేమో నీతి అంట. ఇది మేము పార్టీ నుంచి బహిష్కరించి కేసులు పెట్టించిన అదేమో ఇది తప్పు కనబడట్లేదు. కాబట్టి కేవలం చిల్లర రాజకీయాల కోసం ఇక్కడ వచ్చి డ్రామా చేస్తున్నారు. సీతక్క అనేది మొదటి నుంచి వాళ్ళకి టార్గెట్, కేటీఆర్కు, కేసీఆర్కు, వాళ్ళ కుటుంబానికి. ఎందుకంటే వాళ్ళ పార్టీకి రమ్మన్న అనేక సందర్భాల్లో మేము లొంగిపోలేదు, ఆత్మగౌరవంతో ఉన్నాం. చిన్నశంకరంపేట మండలంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు శంకర్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చిన్నశంకరంపేట మండలంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు శంకర్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు.
ఏబిసిడి వర్గీకరణ ఉద్యమ పోరాటంలో అసలు బాసిన ఉద్యమకారుల ఆత్మ శాంతించాలని మౌనం పాటించారు. అదేవిధంగా మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ బడుగు బలహీన వర్గాల ఆశయ సాధన కోసం ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేయడం జరిగిందని, ఆయన ఉద్యమ పోరాటంతోనే ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగిందన్నారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం మరియు వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవం కూడా ఈ రోజే కలిసి రావడం చాలా సంతోషకరమని, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పిలుపుకొన్నందుకు ఆయన ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ విజయ్ కుమార్, మండల అధ్యక్షులు శంకర్, మురళి, మల్లేశన్ స్వామి, ఎంఈఎఫ్ నాయకులు సత్యనారాయణ, పోచయ్య, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెదక్ జిల్లాలోని శంకరపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సామాజిక ఉద్యమాల రథసారథి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎన్నో కుటుంబాలకు వెలుగు నింపిన మహానేత మాన్యశ్రీ మందకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మండల కేంద్రంగా ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. నా మాదిగ సమాజం, దళిత వర్గాల సమాజం ఒకప్పుడు కులం పేరు చెప్పుకోవాలంటే, ఒకప్పుడు నేను మాదిగా, నేను బుడగజంగము, నేను సింగు అని పేరు చెప్పుకోవడానికి వెనుకబడిన సమాజంలో 30 ఏళ్ల కింద ఈ అణగారిన వర్గాల పక్షాన నిలబడి తన పేరు వెనుకాల మాదిగా అని చెప్పుకొని ఈరోజు అన్ని కులాలకు ఆత్మగౌరవం తెచ్చిపెట్టిన రోజు ఈరోజు తెలంగాణ సమాజం మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాజం మొత్తము కృష్ణమాది గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం నిలబెట్టిన రోజు, ఈరోజు బలహీన వర్గాలకు ఐక్యతను చాటిన రోజు, ఈరోజు అన్ని రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలబడ్డ రోజు, అన్ని కుల సంఘాలకు కూడా ఒక పారదర్శకతతోని ముందుకు నడిచిన రోజు. ఈరోజు ఒక కులం పేరు, నా పేరు వెనుక మాదిగా అని చెప్పుకుంటుందంటే అది ఎంతో త్యాగాలతో నిండి ఉన్నది, ఎంతో గౌరవంతో నిండి ఉన్న ఈరోజు నిజంగా ఈరోజు దళితులకు ఒక పండుగ రోజని మేము భావిస్తూ ఉన్నాం. జరిగే ప్రతి కార్యక్రమంలో ఈ బలహీన వర్గాలు ముందుండి సామాజిక అంశాల మీద, ఆర్థిక అంశాల మీద, కుల వివక్షితమైన పోరాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బలహీన వర్గాలంతా ఏకమై కృష్ణమాది గారు పిలిపించిన అడుగై ముందుకు నడవాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించడమే కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశమన్నారు కొల్చేర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో భాగంగా భూమి పూజ చేసి ఇంటి నిర్మాణానికి మార్కౌట్ ఇచ్చారు. నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించడమే కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం. పేదల పక్షపాతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఇందిరమ్మకు ఇందిరమ్మ ఇండ్లు, అటు అభివృద్ధి కార్యక్రమాలకు, ఇటు సంక్షేమ కార్యక్రమాల అమలులో నియోజకవర్గాన్ని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముందు వరుసలో ఉంచుతున్నాడని కొల్చేర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చేర మండలం కిస్టాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి కొల్చేర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం భూమి పూజ చేసి ఇంటి నిర్మాణానికి మార్కౌట్ చేశారు. లబ్ధిదారులకు ప్రొసీడింగ్ అందించడం జరిగింది. నిరుపేదలకి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, వారి కళలో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మమత, గ్రామ శాఖ అధ్యక్షులు పెద్ద శ్రీశైలం, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నవీన్, నాయకులు మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ యూసుఫ్, లబ్ధిదారులు అరికెల సుగుణ, చిట్యాల శేఖమ్మ, పెద్దట్ల మల్లేశం, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మెదక్ నియోజకవర్గానికి పూర్వ వైభవం వస్తుందన్నారు మెదక్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ సమక్షంలో పార్టీలో చేరారు కాంగ్రెస్ నాయకులు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో పార్టీలో చేరారు కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నారాజే వెళ్లిన నాయకులు మళ్లీ సొంత గూటికి బీఆర్ఎస్ పార్టీకి రావడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. 19 నెలలుగా బీఆర్ఎస్ పార్టీకి దూరం ఉండి అనేక ఇబ్బందికర సమస్యలు ఎదుర్కొన్నారు. సొంత గూటికి వస్తున్న సందర్భంగా
సందర్భంగా స్వాగతం పలికారు. అందరి ఆశయాలకు అనుగుణంగా రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. మళ్లీ మెదక్ నియోజకవర్గం పూర్వ వైభవం వస్తుందని, అప్పుడే అభివృద్ధి జరుగుతుందన్నారు. గత 19 నెలలలో మెదకు కుంటుపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న జీవన్ రావు, గంగా నరేందర్, ఇతర నాయకులు ముఖంలో సంతోషం కనిపిస్తుందని, వాళ్ళు రావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జీవన్ రావు, గంగా నరేందర్లు మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో క్షణికావేశంలో జరిగిన తప్పు వలన తాము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, మార్పు పేరు మీద మెదక్లో దోపిడీ ప్రారంభమైందన్నారు. 19 నెలలుగా తాము అనేక కారణాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, సమస్యలు ఎదుర్కొన్నామన్నారు. ఆత్మగౌరవం, మర్యాద లేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. గెలిచిన 2 నెలల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న ఏ ఒక్క వ్యక్తిని ఆదరణ లేదని, కనీస మర్యాద, గౌరవం కూడా లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. అప్పుడే పుట్టిన పాప తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో, అదే విధంగా తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటే అంత క్షేమంగా ఉంటుందనే భావనతో తాము చేసిన పొరపాటు వలన మెదక్ ప్రజలను క్షమాపణ కోరుతున్నామన్నారు. సొంత గూటికి బీఆర్ఎస్ వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేశారు. మెదక్ మళ్లీ పూర్వ వైభవం దిశగా పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకువెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో చెప్పుకొని భాషలలో మమ్మల్ని తిట్టారు. తాము చేసిన తప్పును తెలుసుకొని కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేయడానికి, బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధిని తలుసుకుంటూ భవిష్యత్తులో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన గౌరవ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుందే బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ మరి ఇక్కడ ఉన్న మన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా రాజీనామా చేసి మరి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే మరి మొన్న ఎలక్షన్లలో కొద్దిగా నారాజై వెళ్ళిండ్రో వాళ్ళు మళ్ళీ తిరిగి సొంత గుడికి రావడం అనేది మరి సంతోషకరమైన విషయం. వాళ్ళందరికీ కూడా నేను ఒక అక్కగా, ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వాళ్ళందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ స్వాగతం కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు 19 నెలలు మరి పార్టీకి దూరమైనప్పటికీ కూడా ఆ 19 నెలలు వాళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళు సొంత గుడికి రావడం అనేది మరి సంతోషకరమైన విషయం. వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. తప్పకుండా మరి మీ అందరి ఆశయాలకు అనుగుణంగా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా అధికారంలోకి వస్తుంది. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. డెఫినెట్గా ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గం కూడా మళ్ళీ పునర్వైభవం తెచ్చుకుంటుంది. అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి మధ్యలో కుంటుపడింది. ఇక్కడ మరి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తుండో ఆ శాసనసభ్యులు అభివృద్ధి చేయకపోవడం వల్ల మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది, కుంటుపడింది. అభివృద్ధి కుంటుపడింది, మెదక్ నియోజకవర్గం వెనుకబడింది. దాన్ని అనుసరించే మరి అందరూ కూడా మరి పార్టీలోకి వస్తున్నందుకు వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మరి ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ సొంత గూటికి చేరుకుంటుండ్రు వాళ్ళు నిజంగా ఇవాళ వాళ్ళ ముఖాల్లో సంతోషం చూస్తే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సొంత ఇంటికి వస్తే ఎట్లుంటారో ఆ విధానం వాళ్ళలో కనబడుతుంది. మరి వాళ్ళ మాటల్లో కూడా మీరు వారి ఆవేదన కూడా మీరు వినాలని మా ప్రెస్ మిత్రులకు తెలియజేస్తూ, ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. నేను తెలంగాణ అమరవీరులకు క్షమాపణ కోరుతూ మరి ఈరోజు మా జిల్లా అధ్యక్షురాలు పద్మక్క మరి నా తోబుట్టు కంటే ఎక్కువ చూసుకుంది గతంలో. అయినా ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు క్షణిత ఆవేశంలో పార్టీని వీడి మరి వెళ్ళవలసి వచ్చింది. అప్పటి సమయంలో కొద్దిగా తప్పిదం చేసినాం కాబట్టి మనస్ఫూర్తిగా మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాను మీ అందరి ముందు నేను నాతోటి వచ్చిన కార్యకర్తలకు మరి అన్నదమ్ములకు అందరికీ నన్ను క్షమించమని వేడుకుంటున్నా. మరి ఇక్కడ అహంకారపూరితమైన పాలన జరుగుతుంది. మరి అప్పుడు కూడా వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట జరుగుతుంది, ఒక మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. కాబట్టి ఈరోజు పార్టీని విడిచి మరి మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తున్న సందర్భంగా అక్క కూడా వాళ్ళ చెంతకు చేర్చుకొని మరి రావాలి తమ్మి అని చెప్పి మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళకు దగ్గర తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీకందరికి కూడా ఏదైనా తప్పు చేస్తే ప్రింట్ మీడియా ద్వారా అందరికీ క్షమాపణ చెప్తూ జై తెలంగాణ.
కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచుతూ తీసుకొచ్చిన జీవో 282ను రద్దు చేయాలని సిపిఎం నాయకులు గౌరీ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు కార్మికులతో కలిసి వారు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచుతూ తీసుకువచ్చిన జీవో నంబర్ 282ను రద్దు చేయాలని సిపిఎం నాయకులు గౌరీ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే 282 జీవో రద్దు చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కార్మికుల హక్కులు కలరాస్తూ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులను ఇబ్బంది పెడుతోందన్నారు. లేబర్ కోడ్ రద్దుకు డిమాండ్ ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి గౌరీ, వ్యవసాయ కార్మిక సంఘం నరేందర్ తదితరులు పాల్గొన్నారు. గత 5వ తారీఖు రోజు, జూలై 5వ తారీఖు రోజు తెలంగాణ ప్రభుత్వం ఈ కమర్షియల్ షాపులలో పనిచేసే కార్మికుల కోసం రోజుకు 10 దినాలు పని గంటలను పెంచడాన్ని నిరసిస్తూ, అది 282 జీవో ప్రకారం గవర్నమెంట్ పని దినాలను పెంచుతూ 5వ తారీఖు నాడు ఒక జీవో ఇష్యూ చేశారు. దాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల నుండి, సిపిఎం పార్టీ నుండి ఆ విషయాన్ని నిరసిస్తూ మనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ మేము గవర్నమెంట్ వరకు దాన్ని పంపిస్తాం. రోజు జూలై 5 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 282ను అమలు చేయడం అనేది జరిగింది. దాంట్లో 10 గంటల దినాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తక్షణమే ఆ 10 గంటల దినాన్ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. వెల్దుర్తి తహసీల్దార్ గారికి ఇవాళ సిఐటి ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. తక్షణమే 10 గంటల దినాన్ని రద్దు చేసి 8 గంటల దినాన్ని కొనసాగించాలని చెప్పి మేము గతంలో నుంచి పోరాటం చేస్తున్నాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తంగా 29 చట్టాలను సవరణ చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి నిరసనగా రేపు జరిగే 9వ తారీఖు జరిగే సమ్మెను కూడా చేయడం అనేది జరుగుతూ ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా సమ్మె జరుగుతూ ఉన్నది. ఆ సమ్మె భాగంలోనే ఆ 8 గంటల పని దినాన్ని కొనసాగించాలనే దానిపైన సమ్మె జరుగుతుంది. ఆ అనంతరంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తక్షణంగా 382 జీవోను తీసుకొచ్చి 10 గంటలకు పెంపొందించడం అనేది జరిగింది. ఈ కార్మికులకు పూర్తిగా న్యాయం చేయలేని పరంగా ఉంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము దాన్ని విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని ఏడల ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పట్టణంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకల్లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ అనంతరం ఎస్సీ వర్గీకరణ సాధన కోసం కొట్లాడిన మందకృష్ణ మాదికకు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి కేంద్రానికి పంపారన్నారు. అంతేకాకుండా దళితులకు దళిత బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి దళిత బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. దళితులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి దళిత బంధు కార్యక్రమం తీసుకువచ్చారన్నారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని పూర్తిగా ఆపేసిందన్నారు. దళితులకు 12 లక్షల రూపాయలు ఇస్తామన్న హామీని తుంగలు తొక్కిందన్నారు. దళితులను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ 31 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రతి పల్లెలో కూడా జెండా ఎగిరే కార్యక్రమం తీసుకున్నట్టే మందకృష్ణ మాదిగ గారి విజన్ దేశంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గమంతా కూడా చైతన్యం పరచడానికి ఇదొక ఉదాహరణ. మందకృష్ణ చాలా పేదవాడు, పేదరికంలో పుట్టినటువంటి వ్యక్తి. కానీ ఈ సమాజం అట్టడి వర్గాలలో ఉంది. ఈ సమాజం వెలివేయబడ్డది. ఈ సమాజాన్ని చైతన్యం చేయాలి. ఈ సమాజానికి ఒక గుర్తింపు తీసుకురావాలి. ఈ సమాజాన్ని జరుగుతున్నటువంటి నష్టాన్ని వేలెత్తి ప్రశ్నించినటువంటి నాయకులలో మందకృష్ణ మాదిగ ఒకరు. మందకృష్ణ
మాదిగా అని చెప్పుకోవాలంటే ఈ సమాజంలో నేను మాదిగా వాడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డటువంటి రోజులు. ఆ రోజుల నుండి నేను మాదిగా, నేను మందకృష్ణ మాదిగా అని చెప్పే ధైర్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగా. అదేవిధంగా మందకృష్ణ మాదిగతో దాదాపు 30 సంవత్సరాలుగా 94 నుండి ఇప్పటి వరకు మందకృష్ణ మాదిగతో మంచి పరిచయాలు. నా ఇంట్లోకి చాలాసార్లు వచ్చిండు. నేను గజ్వేల్కి ఎన్నోసార్లు ఆహ్వానించిన ఆయన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయంటే 200 పెన్షన్ ఉంటే 2000 ఇస్తాం, 200 పెన్షన్ 2000 కోసం సంగారెడ్డిలో మీటింగ్ పెట్టుకుంటే మా దగ్గర నుండి 100 DSCలు నింపి పంపించినటువంటి అంటే ఏ ఉద్యమాన్ని చేపట్టినా కూడా ప్రజల కోసమే పోరాటం చేసినటువంటి నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చి ఆ రోజు ABCD వర్గీకరణ అమలు చేయించుకొని ఆ రోజే అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అందరినీ కూడా ప్రభుత్వాలు ఎవరైనా ఉండని మాకు మా ABCD వర్గీకరణ జరగాలి అని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఏ విధంగా ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వాలతో కలిసి ఆఖరికి లాస్ట్ బీజేపీ నాయకుడు మోడీ గారితో కూడా పబ్లిక్ మీటింగ్ ఒకటి పెట్టుకొని ఒత్తిడి తీసుకొచ్చి సుప్రీంకోర్టు ద్వారా ఆయన యొక్క ఆశయాన్ని నెరవేర్చుకొని ఇలా చైతన్యం చేసినటువంటి వ్యక్తులలో మందకృష్ణ మాదిగ గారు. ఇలా పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే ఆయన మరో అంబేద్కర్. ఎందుకంటే ఈ సమాజం కోసం పోరాటం చేసిన నాయకులలో అంబేద్కర్ తర్వాత మందకృష్ణ మాదిగనే ఉంటుందని చెప్పి నేను గల్లా గుడ్డి చెప్తా, బల్లా గుడ్డి కూడా చెప్తాను. అది సమాజం కోసం అల్బెర్గా పోరాటం చేసి ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు వచ్చినాయి, ఎన్నో రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకొచ్చినాయి. అయినప్పుడు కూడా వెనుకడుగు వేయకుండా సమాజం కోసం కష్టపడినటువంటి మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మాదిగ ఏదైతే ఆశయాలు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరం కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనం పోరాటం చేయాలి. ఎందుకంటే ఈ సమాజంలో పేదరికంలో మగ్గుతున్నటువంటి దళిత సామాజిక వర్గమే పేదరికంలో మగ్గుతుంది. వాళ్ళకే అక్షరాస్యత కావచ్చు, ఆర్థికంగా కావచ్చు వెనుకబడ్డటువంటి సామాజిక వర్గం. కాబట్టి ఈ సామాజిక వర్గం ముందడుగులో ఉండాలంటే ఇంకా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరు కూడా దళిత కాలనీలలో చదువుకున్న పిల్లల్ని ఎంకరేజ్ చేసి చదివే లక్ష్యంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎదుటి మనిషిని గౌరవించే విధంగా ఉండాలి, ఎదుటి మనిషిని ప్రేమించే విధంగా ఉండాలి. సమాజంలో ఒక గుర్తింపు పొందాలంటే చాలామంది ఇలా టీచర్ యాదగిరి ఉన్నాడు, మైసా రాముడు ఉన్నాడు, కుమార్ ఉన్నాడు, ఇంకా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు రావాలంటే గవర్నమెంట్లోనే కాదు ప్రైవేట్లో కూడా, ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా రిజర్వేషన్లు రావాలి. వచ్చినప్పుడే ఈ సమాజానికి న్యాయం జరుగుతుంది. నేను మందకృష్ణ మాదిగ గారు కూడా తప్పకుండా నేను వీక్ ఇండస్ట్రీలో కలుద్దామనుకుంటున్నా. కలిసినప్పుడు పోరాటం ఎక్కడ ఉంటుందంటే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా దిగ్విజయంగా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. జై మాదిగ. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లాకు పూర్వ వైభవం వస్తుందన్న మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్, హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు. నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్న కొల్చారం మండల అధ్యక్షులు. ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన నాగులుగారి మల్లేశం గౌడ్. చిన్నశంకరంపేట మండలంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం. 11 శాఖలకు 7 శాఖలు మాత్రమే హాజరయ్యారన్న మాలతి.
కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 282ను రద్దు చేయాలన్న సిపిఎం నాయకులు. వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు కార్మికులతో ధర్నా నిర్వహించిన గౌరీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.